మీ వాళ్ళలో ఎవరికి ప్రాంక్ కాల్ చేద్దాం? ఎవరికి చేద్దాం? యో విష్, యో కాల్, మీ ఇష్టం. మీ ఇష్టం, మీరు ఎవరికి చేయమంటే అవి చేద్దాం. మీ ఫ్రెండ్స్ అలాగే మీ సీరియల్ లో ఉన్న క్యారెక్టర్స్ ఎవరికైనా సరే ఫుల్ ఆడుకునే. నేను ఐఎమ్ డూయింగ్ మనసు మమత ఈటీవీలో ఫ్రమ్ పాస్ట్ 6 years. ఇప్పుడు కాదు అది, నేను చిన్నప్పటి నుంచి ఆ సీరియల్ చూస్తూనే ఉన్నాను. చిన్నప్పటి నుంచి? నువ్వు చిన్నప్పటి నుంచే చేస్తున్నావు సీరియల్. బిస్కెట్ అది 6 years బ్యాక్ అంటే వీడు చిన్నప్పుడు అంట. చూడండి చెప్తున్నాడు, మేము నమ్మాలి. ఈవిడ 35 years నుంచి స్టార్ట్ చేస్తాను. 35 years అవ్వలేదు. ఏం మాట్లాడుతున్నానండి? అయితే ఐఎమ్ డూయింగ్ మనసు మమత ఇన్ ఈటీవీ. సో ఫ్రమ్ పాస్ట్ 6 years నా పేరు కింద హరితేజ చేసింది. సో హరితేజ ఇస్ వండర్ఫుల్ యాక్ట్రెస్ సీరియస్లీ. ఎందుకంటే 3 సార్లు చనిపోయి ప్రతిసారి నాతో వైఫ్ క్యారెక్టర్ చేసింది. సో అసలు గ్రేట్. ఆవిడ జీవితంలో అలాంటి క్యారెక్టర్ రాదు మళ్ళీ. సో చాలా బాగా చేసేది. ఫస్ట్ హరితేజ చేద్దాం. హరితేజ రీసెంట్ గా ఆ మూవీలో కూడా సూపర్ క్యారెక్టర్ తో ఫుల్ టు నవ్వించింది. ఇప్పుడు మళ్ళీ ఆమెతో మాట్లాడి ప్లాన్ చేసి వాళ్ళు నవ్విస్తాం. ఏమైతే చూద్దాం, కాల్ చేసిద్దాం. సరే అసలు ఫస్ట్ ఇప్పుడు కాల్ చేశాను కదా, ఎన్ని నంబర్లు వస్తాయని చెప్పండి. మీరు ఇంటర్కమ్ చేశారు కరెక్ట్? సూపర్ కరెక్ట్. మీరు హరితేజ. హలో హలో, చెప్పండి. గుడ్ మార్నింగ్ హరితేజ గారు మాట ఇది. గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు కార్తిక్ అండి. నేను ఎంటీపీ ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాను. నా పేరు కార్తిక్ అండి, నేను ఎంటీపీ ఈవెంట్ మేనేజింగ్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. మేడం మేము ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం మేడం, దానికి గెస్ట్ గా మీరు ఏమైనా రాగలరని అడుగుదాం కాల్ చేసాము. మీరు మీ డేట్స్ ఎప్పుడైనా ఫ్రీ ఉన్నాయా? మాది వచ్చేసి నెక్స్ట్ మంత్ ఉంది మేడం. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో అనుకుంటున్నాము. మీరు ఎప్పుడు డేట్ ఫ్రీ ఉంటే అప్పుడు. September 5th హైదరాబాద్ మేడం, లోకల్. మీకు ఏ డేట్ కావాలి? మీ ఈవెంట్ ఏ రోజు ఉంది చెప్పండి. September 5th మీరు ఈవెంట్ ప్లాన్ చేసుకోలేరు కదా. September 5th అండి. అంటే మేము 3rd, 4th, 5th అనుకుంటున్నాం మేడం. సో మీరు ఏ డేట్ ఫ్రీ ఉంటే ఆ డేట్ కి ఫిక్స్ చేసుకుంటాం అనుకుంటున్నాం. బికాస్ మా ఫాదర్ వచ్చేసి మీకు పెద్ద ఫ్యాన్ అండి, మీ క్లాసికల్ పర్ఫార్మెన్సెస్ అన్ని చూసారంట. సో ఆయన రిక్వెస్ట్ చేయడంతో మేము కాల్ చేయడం జరుగుతుంది. ఏ ఈవెంట్ అండి ఇది? మాది ఎంటీపీ ఈవెంట్ మేనేజింగ్ కంపెనీ అండి. ఈ ఈవెంట్ వచ్చేసి ఫ్యామిలీ గెట్ టుగెదర్ అండి. ఓకే. సో ఆయన రిక్వెస్ట్ మేరకు మీ స్పెషల్ పర్ఫార్మెన్స్ పెట్టించుకున్నాము. ముందైతే గెస్ట్ గా ఎంత చార్జ్ చేస్తారో అడుగుదామని కాల్ చేసాము. పర్ఫార్మెన్స్ గెస్ట్ క్లారిటీ చెప్పండి. అంటే గెస్ట్ కి ఎంత తీసుకుంటారు, పర్ఫార్మెన్స్ కి ఎంత తీసుకుంటారు మేడం? మీకు నా నెంబర్ ఎవరు ఇచ్చారు? నాకు అనిల్ గారు అని చెప్పేసి మీ కో ఆర్టిస్ట్ ఆయన ఇచ్చారండి. బికాస్ అనిల్ గారు వచ్చేసి మా ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయన ఇచ్చారు. ఓకే ఓకే. పర్ఫార్మెన్స్ అంటే కొంచెం ఎక్కువే అవుతుందండి. గెస్ట్ అయితే ఓకే కానీ పర్ఫార్మెన్స్ అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది. మీ బడ్జెట్ చెప్పండి, మీరు ఎంత అనుకుంటున్నారు? పర్లేదండి, ఆ బడ్జెట్ గురించి మా నాన్నగారు చెప్తారండి. బికాస్ నాన్నగారు మీతో మాట్లాడమని చెప్పారు. నాన్నగారితో ఒకసారి మాట్లాడండి, ఆయన చెప్తారండి. ఓకే, ఎంతైనా పర్లేదండి, బడ్జెట్ ఇస్ నాట్ ద ప్రాబ్లం. ఓకే, ఒక్క నిమిషం మేడం. హలో హలో హరితేజ, మా మనసు మమత సీరియల్లో కృష్ణప్రసాద్ పక్కన నువ్వేనా చూస్తుంది? హరితేజ అవునండి. అమ్మా ఏదో చూసినావమ్మా, ఈ మధ్య మీరు కనిపించట్లేదు మనసు మమత సీరియల్, అదేగా మీరు చేస్తుంది? నేను సీరియల్ మానేశానండి. ఆ సీరియల్ నేను చేయట్లేదు ఇప్పుడు. అదే ఫోటోకి దండేసి పెట్టారు, మీరు చేస్తున్నారు లేదు అర్థం కాలేదు. ఫ్లాష్ బ్యాక్ ఏంటి చిన్న కంపెనీ మా వాడు ప్రోగ్రామ్ ఈవెంట్ చేస్తాను అన్నాడు. దానికి నేను నిన్న అడగమని చెప్పాను, నువ్వు కనిపించట్లేదు కానీ ఇక్కడ నుంచి చూద్దామని. మరి మీరు ఈ September ఎప్పుడు రాజే? 5వ తారీఖు మరి ఫ్రీ ఉన్నారు మీరు? నేను ఫ్రీగా అండి. మీరు పని చేయండి, అది మరి అది డాన్స్ ఏదో క్లాసికల్ డాన్స్ చేస్తారంటే కదా మీరు. అది చిన్న ఒక 5 నిమిషాలు ఉంటుందమ్మా, అది చేసి వెళ్ళిపోతురు కానీ మీరు. అంటే డాన్స్ చేసినప్పుడు మీరు గెస్టే కదమ్మా, బెరే కన్ఫ్యూజ్ అవుతారు మీరు. అంటే ఓన్లీ అటెండ్ అయ్యి వెళ్ళిపోవడం వేరే, డాన్స్ పర్ఫార్మెన్స్ వేరే, అందుకని అడుగుతాను. అదే డాన్స్ ఉంటుందమ్మా, మనోడు సారీ గీరి అన్ని కొన్ని పెడతాడంట రోజు.
మరి మీరు వస్తే బాగుంటుంది, బాగా ఇది మీరు అంటే బాగా ఇష్టం, మా ఫ్యామిలీలో అందరూ చూస్తూ ఉంటారు. టిఫిన్ చేసావమ్మా? లేదండి, ఏ ఇంకా చేయలేదండి. చేసావమ్మా? ఇక్కడ కృష్ణప్రసాద్ మాట్లాడుతున్నాడు ఫోన్ లో. హలో హలో, హలో హరితేజ గారు, దట్స్ మై ఫాదర్ అండి. చెప్పండి, పేమెంట్ డీటెయిల్స్ చెప్పండి. కాదండి, నాకు డౌట్ గా ఉంది, నిజంగానే అడుగుతారా ప్రాంక్ కాల్ అని? ఎక్స్క్యూజ్ మీ, ప్రాంక్ కాల్ ఎందుకు చేస్తామండి? ఏమో, బికాజ్ నాకు ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి, అందుకనే నాకు నాట్ ఏబుల్ టు ట్రస్ట్. ఐఎమ్ సో సారీ అండి. మా డాడ్ వచ్చేసి వెల్ నోన్ పర్సన్ అండి, వెల్ నోన్ పర్సనాలిటీ. ఆయన పర్సనాలిటీ చూస్తే అద్భుతంగా ఉంటుంది. ఆయన రీసెంట్ గా ఒక కొత్త కంపెనీ కూడా స్టార్ట్ చేయబోతున్నారు, పైకి రాజా. పైకి రారా రాజా అని. Hi Ariteja, welcome to Mast Time Pass. We're calling from Mast Time Pass ETV Plus Shaitu Kajal, and we have a special guest Anil. It is a prank call. We did it. Hi Ariteja, how are you? Hi, I'm good. How are you? సూపర్ సూపర్. సో సెప్టెంబర్ 5th జేమ్స్ బాండ్ గా మన ముందుకు రాబోతున్న అనిల్ ఇవాళ స్పెషల్ గెస్ట్ అన్నమాట మా షోలో. సో ప్రాంక్ కాల్ చేయండి అంటే ఫస్ట్ గుర్తొచ్చింది ఆయనకి. హాయ్ హరి. ఒరే, ఏంటి పొద్దున్న నాకు ఈ ట్విస్ట్? థ్యాంక్ యూ సో మచ్. చాలా ఓపికగా మాట్లాడతారా నువ్వు నిజంగా ఫోన్ లో? నిజంగా ఓపిక ఎక్కువ. నేనైతే పెట్టేస్తాను ఫోన్. నేనే మంచిదాను కదా, అన్ని నాపుతులేదు. నాతో ఎక్కువ ట్రావెల్ చేశాను కాబట్టి నాపుతులు వస్తాయి. ఏ ఓపిక్ గా 6 సంవత్సరాలు మంసు మమత సీరియల్ చేసి 3 సార్లు చచ్చి బతికినావు. వాళ్ళ ఓపిక ఉండదు, కానీ రియల్ లైఫ్ ఓపిక ఉండకుండా పోతా హరితేజ. నువ్వు మా బాబీ బంగారం. అన్నప్పుడే డౌట్ వచ్చింది, ఏదో ప్రాంక్ కాల్ ఇది కొడుతుందే అని. మామూలు కొట్టది గట్టి కొట్టినట్టుంది. ఎక్కడ? బెంగళూరు, హైదరాబాద్? బెంగళూరు. ఓకే. బెంగళూరు. దీపక్. దీపక్. దీపక్ ఇస్ గుడ్. ఓకే. అదే ఈ సెప్టెంబర్ 5th మంది సీరియల్ స్టార్ట్ అవుతుంది ఈటీవీ ప్లస్ లో, జేమ్స్ బాండ్. You know about this? Congratulations, rock as always. Thank you so much, Hari. సో ఈ సీరియల్ గురించి ఏమైనా చెప్పారా హరి మీకు? నాకు తెలుసు, నేను యాక్చువల్లీ ఒక సిరీస్ చేసి ఉండాల్సింది, బట్ కొంచెం డేట్ సెట్ అవ్వక చేయలేదు. ఓకే, సో ఫ్యూచర్ ఇంకా వచ్చే ఎపిసోడ్స్ లో మీరు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. 100%. తప్పకుండా ఉన్నాయి. 100%. సూపర్. అసలు ఇలాగే కిడ్నాప్ చేసి తీసుకొచ్చేస్తాం హరిని. ఓకే రా, నో ప్రాబ్లం. నాకు కూడా కొంచెం రొటీన్ లైఫ్ డిఫరెంట్ గా కిడ్నాప్ అయిపోయి ఎవరైనా తిండి పెట్టి బెడ్ ఇచ్చి పడుకోబెట్టి శుభ్రంగా నాకు సేవలు చేస్తే బాగుంటుంది. అది రియల్ లైఫ్ లోనే కానివ్వు, రియల్ లైఫ్ లోనే కానివ్వు, ఏదో ఒక లైఫ్ లో అయితే బాగుంటుంది. ఏదైనా ఓకే. సూపర్ హెల్ప్. మరి ఈ సీరియల్ గురించి మీకు అనిల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి జేమ్స్ బాండ్ పైన? అఫ్ కోర్స్ అది చాలా బాగుంటుందని తెలుసు, బికాస్ అనిల్ ఏది చేసినా చాలా క్లియర్ గా చూసి ఏను కుంభక్కడానికి కొడతాడని నాకు తెలుసు. కాబట్టి సామెత అందుకే చెప్పండి. జేమ్స్ బాండ్ కదా, కొంచెం తేడాగానే ఉంటాయి ఇన్వెస్టిగేషన్స్ లో, అలా బుర్ర చెడిపోతూ ఉంటాయి. కానీ నువ్వు చాలా ఇయర్స్ అనిల్ తో జర్నీ కంటిన్యూ చేశారు కదా, సో కెన్ వి నో సంథింగ్ అబౌట్ అనిల్ గురించి ఏమైనా తెలియజేయగలరా మాకు? సీక్రెట్, ఎనీ సీక్రెట్? చెప్పుకో హరి, చెప్పుకో సంథింగ్ నో వన్ నోస్. దుబాయ్ రోడ్ దుబాయ్. చెప్పు. అంతే ఇంకేమొద్దు. అట్లా చేస్తే ఎలా? ఓకే, ఇప్పుడు ఊహించుకోవాలి. దుబాయ్ రోడ్లు మ్యాగీ ఏంటి అమ్ముకున్నారేంటి అక్కడికి వెళ్ళి?
మ్యాగీ మీరే స్క్రిప్ట్ రాసుకోండి. అదే దుబాయ్కి వెళ్ళి మ్యాగీలు అమ్ముకున్నా లేకపోతే అక్కడ నుంచి వేసుకొని వచ్చారా ఏం ఐ జరిగింది? విల్ టెల్ యూ దట్ దుబాయ్ వెళ్ళి మ్యాగీలు అమ్ముకోవడం ఏంటండి? మరి అలాగే ఉంది దుబాయ్ రోడ్లు మ్యాగీ అంటే అట్లాగే ఉంది వినడానికి. అదంతే, అది ఒక లాంగ్ స్టోరీ, తర్వాత చెప్తానండి సార్ మీరు మీ స్టూడియోకి వచ్చినప్పుడు. తప్పకుండా లాంగ్ ఎగో ఏం జరిగిందో మేము కనుక్కుంటాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ హరితేజ. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హరి, థ్యాంక్స్ లాట్, బాయ్. బాయ్ బాయ్. బాయ్ Bye. ఆల్ ది బెస్ట్. బెంగళూరులో ఉన్నారు కదా, ప్లీజ్ డూ వాచ్ అవర్ మస్త్ టైం పాస్ షో టు ఆన్ ఈటీవీ ప్లస్. ఓకే, బై బై. థ్యాంక్ యూ. I will definitely watch. థ్యాంక్ యూ హరిత. థ్యాంక్ యూ, బాయ్.